కనపడదు కదా, అందుకని ఓకే. సో బేసిక్ అయితే మనము మీరైనా కూడా ఇంటి దగ్గర ఇది ఇలాగా క్లీన్ చేసుకున్నాక అయితే కాటన్ ప్యాడ్స్ ఉంటాయి, మెడికల్ స్టోర్స్ లో దొరుకుతాయి. ఓకే, చిన్న పఫ్ లాగా ఉంటుంది, మేకప్ పౌడర్ రాసుకునే పఫ్ లాగా, అది కాటన్ ప్యాడ్స్. దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు, టిష్యూస్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. టిష్యూస్ అంటే కొంచెం ఎక్కువ పడతా ఉంటాయి కాబట్టి కాటన్ ప్యాడ్స్ అయితే ఈజీ. స్మూత్గా ఉన్న ప్యాడ్స్ తీసుకొని కొంచెం తీసుకుంటే, ఇది ఆయిల్ కంటెంట్ కదా, మనం ఆయిల్ రాసాం. సో దీని మీద ఉన్న మురికి పోవాలి అని అంటే కాటన్తో క్లీన్ చేసుకున్నాక అప్పుడు ప్లెయిన్ వాటర్, ఇది ఓన్లీ వాటరే కదా, ప్లెయిన్ వాటర్తోనే మొహం కడుక్కోవాలి. ఇప్పుడు ఈ మేడం వాష్రూమ్ పంపించలేం కాబట్టి నేను ఇక్కడ పఫ్తో క్లీన్ చేస్తాను. ఓకేనా, ప్లెయిన్ వాటర్తో మనం మామూలుగా కడిగేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన మేడం బయట పంపించలేం కాబట్టి దీంతో క్లీన్ చేస్తాం. ఓకేనా, అంటే మేడం ఫీలింగ్ ఉండి పోతుంది, మేడం నా మొఖం కడగకుండా మరి మీకు స్క్రబ్ కూడా చేయాలి కదా, చేయాలా లేదా? సో ఇప్పుడు వీడికి ఏంటంటే యాక్టివ్ గా లేదు, యాక్ని అనేది ఎలా ఉంది, ఎక్కువ పొక్కులుగా లేదు, లైట్ గా ఉంది. కాబట్టి నేను స్క్రబ్ తెలియడం కోసం ఓన్లీ చీక్స్ చేస్తాను, ఫోర్ హెడ్ చేయడం. ఫోర్ హెడ్ దగ్గర కొంచెం యాక్టివ్ ఉంది యాక్ని, చీక్స్ దగ్గర లేదు కాబట్టి చీక్స్ దగ్గర చేసి చూపిస్తాను. అది కూడా సాఫ్ట్ స్క్రబ్. పపాయ మన దాంట్లో ఎన్ని ఉన్నాయి స్క్రబ్స్? స్క్రబ్ మెన్స్ యూస్ చేయండి, ఎందుకంటే మీ చర్మం కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఓకే, పపాయ స్క్రబ్ అనేది ఎక్స్ప్రెస్ స్క్రబ్ లేడీస్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎవరికైతే చర్మం కొంచెం గట్టిగా ఉంటుందో వాళ్ళు. అలానే పపాయ స్క్రబ్ ఏంటంటే సాఫ్ట్ గా ఉంటుంది, అందులో ఉన్న గ్రాన్యూల్స్ రబ్బర్ లా ఉంటుంది కదా, అది గ్రాన్యూల్స్ అంటాం. అది మనకి సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి స్కిన్ స్మూతింగ్ పెరుగుతుంది, అలానే డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అవుతుంది, గ్లో కూడా పెరుగుతుంది. ఓకేనా, సో నేను మీకు పపాయ స్క్రబ్ తో చూపిస్తాను. ఇప్పుడు మనం ఫేషియల్ ప్రాసెస్ చేస్తున్నాం, ముందు క్లెన్స్ చేస్తాము, తర్వాత స్క్రబ్, అవునా? మాయిశ్చరైజింగ్. ఓకే, ఇదిగోండి 310 ఉంది, ఇది ఎంఆర్పి, డిపి వేరే ఉంటది 265. ఇది నేను ఓన్లీ ఈమెకి చీక్సే చేస్తున్నాను, ఫోర్ హెడ్ మీద చేయట్లేదు, ఎందుకంటే ఈమెకి యాక్ని ఉంది కదా. ఇది కూడా సేమ్ అంతే, కొంచెం వాటర్ తడుపుతో చేసుకోవాలి. మీరు మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఇటు చూస్తున్నట్టు, మాట్లాడుతున్నారంటే ఇటు చూడనట్టు. మేడంకి మధ్యలో ఇది మనం ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గ్రాన్యూల్స్ ఏం లేవు కాబట్టి చేస్తున్నాను. నా చేతికి రవ్వ ఏం లేదు, ప్లెయిన్ హ్యాండే, నార్మల్గా వాష్ చేస్తున్నాను. ఈమె ఫస్ట్ వాష్కి సెకండ్ వాష్కి చూసారా ఎలా ఉంది స్కిన్? చూసారా, ముందు మొహం కడిగినా మళ్ళీ ఇదే పరిస్థితి, అవునా కదా? అంటే ఏంటంటే ఇది ఇంకొంచెం డీప్గా క్లీన్ చేసుకుంటే, పాపం మేడం అనుకుంటారు ఎంత అని చెప్తున్నారు, నిజంగా నాకు అంత వస్తుందా ఏంటి అని ఇన్సైడ్ వాయిస్. మేడం ఏమో కడు తర్వాత అనేసింది, నేను చూసుకోవడం అవ్వలేదు, నా ముఖం మీద ఎంత ఉందా అని ఆవిడ పాపం. చర్మం అంది కాదు కదా, చాలా స్మూత్గా చేశాను. మీరు కొంచెం దోశ పెంచి చేసుకోవచ్చు. ఓకే, పార్లర్ అంటే అది ఇంకా కొంచెం మసాజ్ క్రీమ్ మళ్ళీ సిరం అన్నీ పెడతారు, అవునా? అది ఫేషియల్. ఇక్కడ మనం ఫేషియల్ చేయట్లా, జస్ట్ మీడియంగా. మీరు ఇంట్లో స్క్రబ్ డైలీ చేయకూడదు, వారానికి ఒక్కసారి, అర్థమైందండి? వారానికి
మగవారికి కూడా ఎవరైనా కూడా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ మేడంకి ఫస్ట్ ఏం పెట్టాలి చెప్పండి మీరు. ఇప్పుడు ఈ మేడంకి మనము బ్రైట్నింగ్ క్రీమ్ పెడతాం. మనం బ్రైట్నింగ్ క్రీమ్ ఇస్తున్నాం కదా. యాక్చువల్ గా మేడం ఏంటి ఇక్కడ, మేడం ఒరిజినాలిటీ మీరు మర్చిపోకూడదు. ఈవిడికి ఏమున్నాయి, యాక్ని ఉంది కదా. సో అంటే ఈమెకి ఏమి ఇచ్చి ఉంటారు మీరు ప్రొడక్ట్స్? బ్రైటనింగ్ క్రీమ్, బ్లెమిష్, ఇవన్నీ ఇస్తారు. ఇప్పుడు మేడం ఫంక్షన్ వెళ్ళాలి. సో మరి ఇప్పుడు మేడం ఏం వాడచ్చు? మేడం మీకు అడుగుతారు అడగరా? అడుగుతారు కదా. ఏమని అడుగుతారు? ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ప్రీ ప్రో ప్రైమ్, ఇందాక ప్రొడక్ట్ చెప్పలేదు నేను మీకు స్కిన్ కేర్ లో కదా. సో అది మీకు మేకప్ రిలేటెడ్, అందుకే అందులో చెప్పలేదు, కన్ఫ్యూజ్ అవుతారండి. ఓకేనా?